మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటాడు కదా. మనందరికీ తెలుసు, ఇది బాగా బాగా తెలిసిన వచనాలు, ఎన్నోసార్లు చదివిన వచనాలు. ఇంకా చూసినట్టయితే యోబును గురించి ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్తా ఉంటాడు దేవుడే. భూమి మీద నా భక్తుడున్నాడు, నేనంటే ఎంతో ఇష్టం, నా మాట జవదాటనటువంటి భక్తుడు అన్నట్టుగా దేవుడు చెప్తా ఉంటాడు. గొప్ప గొప్ప సాక్ష్యం చెప్తా ఉంటాడు. అయితే ఈరోజు ఒక మాట సూటిగా మనల్ని గురించి ఏంటి మరి సంగతి? నిన్ను నన్ను గురించి ఏంటి సంగతి? ఎవరు సాక్ష్యం పలుకుతున్నారు? ఎవరు చెప్పగలుగుతున్నారు? ఒక్క మాట ఇక్కడ, దేవుడు నిన్ను నన్ను చూసి చెప్పగలుగుతున్నాడా? నా కొరకు నిలవబడిన బిడ్డ అని చెప్పగలుగుతున్నాడా? పోనీ దేవుని దాకెందుకు లోకం చెప్పగలుగుతుందా? ఇతడు క్రైస్తవుడు, ఇతడు క్రీస్తు బిడ్డ, నష్టం జరిగిన మాట తప్పని వాడు, ప్రాణాల మీదికి వచ్చిన ప్రభువును వదిలిపెట్టని వాడు, ఎంత లాభం కలిగిన ఆదివారాన్ని వదిలిపెట్టే వ్యక్తి కాదు అని, మందిరాన్ని విడిచే వ్యక్తి కాదు అని, ప్రార్థన ఆపే వ్యక్తి కాదు అని ఒక సాక్ష్యం ఉందా? నిన్ను నన్ను గురించి ఏదైనా ఒక సాక్ష్యం ఉందా? సంగమా, దేవుని బిడ్డ, ఒకసారి గమనించు. దావీదుని గురించి అద్భుతమైన సాక్ష్యం ఉంది, నా హృదయానుసారుడు. మోసేను గురించి అద్భుతమైన సాక్ష్యం ఉంది, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇంకా చూసినట్టయితే ఆదికాండం 7వ అధ్యాయం 1వ మాటలో ఉంది, నోవాహును గురించి నీతిమంతుడు అని. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉన్నావు. అద్భుతమైన సాక్ష్యం అండి. మన సంగతి ఏంటి? ఎందులో మన సాక్ష్యం? దేనిని బట్టి మనల్ని గురించి మాట్లాడుకుంటున్నారు జనం? ఎందులో ఉంది మన సాక్ష్యం? నోవాహు కూడా ఒక సాక్ష్యం ఉంది, నీతిమంతుడివై ఉన్నావు. ఈ తరం వారి అందరిలో నా ఎదుట నీతిమంతుడివై ఉన్నావు అంటున్నాడు దేవుడు సూటిగా. ఆహా, ఎంత అద్భుతం అండి. ఇంకా చూసినట్టయితే ఆదికాండం 22వ అధ్యాయం 12వ మాటలో ఉంటది, దూత సాక్ష్యం పలుకుతా ఉంటది. మనందరికి తెలుసు, ఆదికాండం 22వ అధ్యాయం అనగానే అబ్రహాము గారు గుర్తొస్తారు, బలిపీట సందర్భం గుర్తొస్తుంది, కన్న కొడుకునే బలివ్వడానికి సిద్ధపడిన సందర్భం గుర్తొస్తుంటది. అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంటుందండి. దూత పలుకుతున్న మాట, అబ్రహమా ఆపు, ఆ చిన్న వాణి మీద కత్తి వేయమాక, చేయి వేయమాక, హాని చేయమాక, వాని ప్రాణం తీయమాక. ఎన్ని మాటలు ఆయన పలకొచ్చండి ఇక్కడ. దీనిని బట్టి నువ్వు దేవునికి భయపడుచున్నావని నాకు అర్థమవుతున్నది. అబ్రహాముకు ఒక టైటిల్ ఉంది, దేవునికి భయపడువాడు అని. మరలా గుర్తు చేస్తున్నాను, సంగమా, దేవుని బిడ్డ, దైవ జనాంగమా, మన సంగతి ఏంటి? ఎవరికి భయపడుతున్నావు? సాక్ష్యం ఉందా? నిన్ను నన్ను గురించి ప్రజలు చెప్తున్నారా? దేవుడు చెప్తున్నాడా? ఎవరు చెప్తున్నారు? అసలు నీ కుటుంబంలో ఉందా సాక్ష్యం? మా నాన్న ప్రార్థనా పరుడు, మా తల్లి ప్రార్థనా పరురాలు, రిలేటివ్స్లో ఉన్నాయా? మా బంధువులు ప్రార్థనా పరులు, ఫలాని కుటుంబం, చుట్టుపక్కల వారు చెప్పగలుగుతున్నారా? ఆదివారం వస్తే ఖచ్చితంగా మందిరంలో ఉంటారు. సాక్ష్యం ఉందా? ఇక్కడ అద్భుతం అండి. మనకంటే ముందున్న భక్తుల గురించి అద్భుతమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఇంకా చూసినట్టయితే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ మాటలో ఉంటది, యెహోషువని గురించి మోషే పరిచారకుడని. ఇక్కడ ఒక మాట సూటిగా తెలియజేయనా? నిన్ను గురించి, నన్ను గురించి, పలాని సంఘస్థుడు, పలాని సేవకుడు చేతి కింద, పలాని సంఘ సభ్యుడు, పరిచర్య టీం సభ్యుడు, పాటలు పాడే సభ్యుడు, ప్రార్థనలో వీరుడు, ఏదైనా ఉందా? నిన్ను నన్ను గురించి ఏదైనా సాక్ష్యం, మనల్ని గురించి ఏదైనా సాక్ష్యం, దేవుని దగ్గర కానీ ప్రజల మధ్యలో కానీ సాక్ష్యం ఉందా? ఈ పొద్దు ఒకసారి గమనించాలి. దేవుని బిడ్డ, ఏదో కొట్టుకొని పోవటం కాదు భక్తిలో.
ఏదో పోతున్నామంటే పోతున్నామని కాదు. ఒక గురి కలిగిన భక్తి ఉండాలా, గమ్యం చేరగలిగిన భక్తి ఉండాలా, నమ్మకమైన భక్తి ఉండాలా, సాక్ష్యము కలిగిన భక్తి ఉండాలా. ఇంకా చూసినట్టయితే యోబుని గురించి కూడా రాయబడింది కదా. 1వ అధ్యాయం యోబు గ్రంథం 8వ మాట, అతడు యథార్థవంతుడు అని రాయబడింది. అతడు యథార్థవంతుడు అని రాయబడింది. మన సంగతి ఎందులో ఉంది? మన యథార్థత ఎందులో ఉంది? మన భక్తి. ఒకసారి ప్రశ్న వేసుకునే టైం ఇది. మనల్ని మనం పరీక్ష చేసుకునే టైం ఇది. ఖచ్చితంగా మన భక్తి, మన యథార్థత ఏ కేటగిరీలో ఉంది ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిన టైమే ఇది. ఇంకా చూస్తే లేఖనాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా చూసినట్టయితే అపోస్తుల కార్యం 10వ అధ్యాయం మనందరికీ తెలుసు. అక్కడ కొర్నేలి అనే భక్తిపరుడు ఉంటాడు. ఆయన పేరు వెమ్మటే ఉంటుందండి, భక్తిపరుడు అని రాయబడి ఉంటుంది. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు అని రాయబడి ఉంటుంది. దాన ధర్మ కార్యాలు చేయవాడు అని రాయబడి ఉంటుంది. ఆహా, అద్భుతమైన టైటిల్, భక్తిపరుడు. భక్తిపరుడు అని రాయబడి ఉంది. ఇంకా చూసినట్టయితే అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 14-15 వచనాల్లో దైవ భక్తి గల స్త్రీ అని రాయబడ్డది లూదియాను గురించి. దైవ భక్తి కలిగిన స్త్రీ లూదియా. ఆహా, ఎంత అద్భుతమైన టైటిల్ అండి. నేను అంటాను, మరొకసారి గుర్తు చేస్తున్నాను, మన పేరుకు ముందు కానీ మన పేరుకు వెనక కానీ దైవ సంబంధమైన, ఆత్మీయ సంబంధమైన టైటిల్ ఏదైనా ఉందా? చాలా మందికి చూడండి పిహెచ్డీలు ఉంటాయి, ఇంకేదో 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 అన్ని డిగ్రీలు ఉంటాయి. కానీ ఆత్మీయతలో ఏ డిగ్రీలో ఉన్నాం మనం? ఏ టైటిల్ మనకుంది? ఒకసారి చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలే. ఖచ్చితంగా ఇది అవసరమై ఉన్నది మన భక్తికి, మన ఆత్మీయ జీవితానికి. ఇంకా చూసినట్టయితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ మాటలో హేబేలుని గురించి ఉంది. విశ్వాసమును బట్టి అతడు నీతిమంతుడు అని రాయబడి ఉంది. విశ్వాసమును బట్టి నీతిమంతుడు. ఇక్కడ మరలా ఒకసారి క్వశ్చన్ చేసుకో, మనకి భక్త్యా, నీతా, దైవ భయమా, దేవునికి భయపడేవాడమా, ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడవా, దాన ధర్మ కార్యాలు చేయవాడవా, లేకపోతే దేవుని హృదయానుసారుడివా, దేవుని ఇంటిలో నమ్మకమైన వాడమా? ఏ కేటగిరీ మంది? మనల్ని గురించి ఏంటి టైటిల్? మనం ఎవరో ఇతరులు చెప్పాలి. నిన్ను నువ్వు, నన్ను నేను చెప్పుకోవడం కాదు. మనం ఎవరో ఇతరులు చెప్పాలి. ఇంకా చూసినట్టయితే అపోస్తుల కార్యం 11వ అధ్యాయం 26వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంటుందండి. అంత్యకులో మొట్టమొదట శిష్యులు క్రైస్తవులు అనబడిరి అనుంది. ఏమండి, వారిని చూడగానే చెప్పారు అక్కడ. శిష్యులను చూసి క్రైస్తవులు అంటున్నారు. క్రీస్తుని వెంబడించేవారు, అచ్చం క్రీస్తులాగే చేస్తున్నారు, అచ్చం క్రీస్తులాగే బోధిస్తూ ఉన్నారు, క్రీస్తు ఉపదేశాలు చెప్తూ ఉన్నారు, క్రీస్తులాగా స్వస్థతలు చేస్తూ ఉన్నారు, క్రీస్తులాగానే వస్త్రధారణ, క్రీస్తులాగానే మాట, క్రీస్తులాగానే వీరి ప్రవర్తన అని వారు గుర్తెరిగి మొట్టమొదట శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని రాయబడి ఉంది. దైవ బిడ్డలారా, ఒక్కసారి మనల్ని చూసి క్రైస్తవులు అంటున్నారా? కొన్ని సాక్ష్యాలు వింటూ ఉంటాం. చర్చికి వెళ్తారు కానీ వామ్మో, ప్రార్థన చేస్తాడు కానీ ఆయన వామ్మో అని కొన్ని నెగిటివ్ థాట్స్ వినపడతా ఉంటాయి. మనల్ని కూర్చి కొన్ని మైనస్ మాటలు వినపడతా ఉంటాయి. ప్రార్థనకు పోతారు కానీ అని అక్కడ ఒక మైనస్ పెడతా ఉంటారు. దేవుని బిడ్డలారా, ఒకసారి గమనించండి. ఈరోజు మరలా ఒకవేళ మన మీద ఎక్కడైనా మైనస్ థాట్ కనబడితే దాన్ని తీసేసుకొని ప్రభు సాక్ష్యం ఇచ్చులాగున, లేదా సమాజంలో ప్రజలు మనల్ని గురించి సాక్ష్యం ఇచ్చులాగున దేవునితో కలిసి బ్రతుకుదాం, యథార్థంగా బ్రతుకుదాం, ప్రార్థన కలిగి బ్రతుకుదాం, దేవుని ఇంటిలో బ్రతుకుదాం, దేవుని అనుసరిస్తూ బ్రతుకుదాం, గొప్ప సాక్ష్యం కలిగి బ్రతుకుదాం. ఆమేన్.